భారీ భూకంపం ఆగ్నేసియా దేశాలను కుదిపేసింది. మయన్మార్లో 7.7తో సంభవించిన భూకంపం పొరుగు దేశాలను చిగురుటాకులా వణికించింది. 7.2, 7.7 తీవ్రతతో మయన్మార్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ దెబ్బకు బ్యాంకాక్ ఊగిపోయింది. భారీ భవంతులు కుప్పకూలాయి. ఇన్ఫినిటీ పూల్స్ నుంచి నీళ్లు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సెంట్రల్ థాయిలాండ్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. థాయిలాండ్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధాని షినవ్రత మెట్రో రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్ పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇక బ్యాంకాక్లో భూకంపానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి రమేష్ గారు, తెలుగు అసోసియేషన్ ప్రతినిధి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. రమేష్ గారు, ప్రస్తుతం మీరు సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారు కదా? అవునండి. మేము అసలు భూకంపం వచ్చినప్పుడు అక్కడ ప్రకంపనలు ఎలా ఉన్నాయి? ప్రత్యక్ష సాక్షి కదా మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి, బట్ చాలా ఎక్కువగానే ఉన్నాయండి. నేను ఆఫీస్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు వచ్చింది. ఫ్యామిలీస్ అంతా ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర బిల్డింగ్ లో. సో ఆఫీస్ బిల్డింగ్ లో మేము త్వరగా అసలు ఏం జరిగిందో సడన్ గా షాక్ అనమాట. ఏం జరిగింది ఒకరినొకరు క్వశ్చన్స్ చేసుకుంటున్నాము. అప్పుడు సడన్ గా వితిన్ 2-3 సెకండ్స్ రియలైజ్ చేసి అందరు కిందికి వచ్చేసామండి. సో అందరూ అయితే ప్రజెంట్ అయితే అందరూ సేఫ్ గానే ఉన్నారండి. బట్ ఎక్కడ సిటీ బయట అయితే కొన్ని న్యూస్ వచ్చింది చూస్తున్నాము. సో సిటీ బయట 1 or 2 బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్స్ కూలిపోయినది న్యూస్ వచ్చింది. అదండి ప్రజెంట్ అయితే ఇంకా మమ్మల్ని ఎవరిని కానీ లోపలికి పంపించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒకసారి స్ట్రాంగ్ వేవ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ట్రెమర్స్ వస్తాయి, మరి ఎవ్రీ 35 minutes 40 minutes తర్వాత కూడా వస్తున్నాయని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరే కానీ లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అందుకని బయట ఉన్నాం అందరు. అంటే మీకు ఇలాంటి సూచనలు సలహాలు చేయడానికి అక్కడ ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరు న్యూస్ ని ఫాలో అవుతున్నారా? అంటే మీకు అక్కడ మంచి చెడ్డ చూసుకోవడానికి ఎవరున్నారు రమేష్ గారు? ఉన్నారండి. ప్రతి బిల్డింగ్ కి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటారు, సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళు బాగా చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో వాళ్ళు దగ్గరగానే మైక్స్ పెట్టేసి బయట బ్యాటరీ మైక్స్ తో అనౌన్స్ చేస్తున్నారు. బయట మాకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నాం మేము. సో మేమైతే సేఫ్ గానే ఉన్నామండి. ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ అంబులెన్స్ కూడా కొంతమందికి పానిక్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. సో అంతా బాగానే ఉందండి. అంటే మీరున్న వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారండి? అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకోవచ్చు? అండి ఒక ఏరియాలో తెలుగు వాళ్ళు డిఫరెంట్ ఏరియాలో పనిచేస్తున్నారు. సో మా తెలుగు వారి గ్రూప్ కూడా ఉంది, అసోసియేషన్ గ్రూప్. సో ఎక్కడ కానీ సో ఎటువంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అందరూ సేఫ్ గా అయితే ఉన్నారండి. మీరు తెలుగు వాళ్ళందరూ టచ్ లోనే ఉన్నారా? అక్కడ అప్డేట్స్ ఇక్కడ చెప్పుకోవడం కానీ, అక్కడికి షేర్ చేయటం కానీ? అవునండి, ఉన్నారండి. ప్రస్తుతం మీరున్న ప్లేస్ లో మీకు సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి రమేష్ గారు? సహాయక చర్యలు అంటే ఇంతవరకు అంటే మనకు కావాల్సింది ఏంటంటే సహాయక చర్యలు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రజెంట్ భూకంపం వచ్చింది, కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, లేదంటే భవనాలని ఖాళీ చేయించడం జరుగుతుంది కదా. సో మీరున్న ప్లేస్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందని అడుగుతున్నాను. మేమున్నా అంటే అదే నాకు చెప్పాను కదా, బిల్డింగ్ లో నుంచి ఖాళీ చేసి నియరెస్ట్ పార్క్స్ గానీ నియరెస్ట్ ఓపెన్ ఏరియాస్ పంపిస్తున్నారు. అక్కడైతే సో అంబులెన్సెస్ ఉన్నాయి. సో కొందరైతే వాలంటరీగా సో వాటర్ సర్వీసెస్ కూడా పెట్టుకున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు, డ్రింకింగ్ వాటర్. అంటే పానిక్ అయిన వాళ్ళకి ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. అంతే అండి. జస్ట్ 1.5 hours 2 hours అయింది అంతే అండి. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా నిలిపివేశారు కదా రమేష్ గారు. అంటే పిల్లలు ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు, సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంది అని అడుగుతున్నాను. అది ఇంతవరకు ఏం తెలియట్లేదండి. సో ఎక్కడ ఏమనేసి
అందుకే ఇంకా మేము స్కూల్కి వెళ్ళారు పిల్లలంతా. ఉమ్, సో ప్రతి ఒక్కరు స్కూల్ మేనేజ్మెంట్ తో కాంటాక్ట్ లో ఉన్నారు. ఉమ్, సో కొన్ని స్కూల్ వ్యాన్స్ కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయాయి స్కూల్ హౌసెస్ కి. ఉమ్, స్కూల్ నుంచి అన్ని డిపార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. చాలా మంది సేఫ్ గా వెళ్ళిపోయారు. ఉమ్, సేఫ్ గా వెళ్ళిపోయినా కూడా స్కూల్లో ఇంట్లో కూడా వాళ్ళ కాండోమినియం లోపల ఎంటర్ కానియట్లేదు. ఉమ్, బిల్డింగ్ బయట స్కూల్ వ్యాన్స్ స్టాప్ చేసి బయట ఎక్కడైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో పార్క్ లో ఉమ్, ఓపెన్ ఏరియా ఎక్కడుందో సేఫ్టీ ఏరియా ఉంటుంది కదా ప్రతి బిల్డింగ్ కి, ఆ ఏరియాలో డ్రాప్ చేసి అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేశారండి పిల్లల్ని. రమేష్ గారు, ఇప్పుడు అలా ఉందండి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్ గా భూకంపం సంభవించింది, భయపడే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. సో ప్రజెంట్ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఈ పరిస్థితి ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒక్కోసారి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవునండి, ఇది న్యాచురల్ డిజాస్టర్స్ కదండి. సో మనకు ఎవరికైనా ఎస్టిమేట్ చేయలేరు. బట్ థాయిలాండ్ హెస్ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, దట్ ఈస్ ట్రూ. సో ఇంకా నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ తీసుకుంటారని వన్ బై వన్ మేము వెయిట్ చేసి చూడాలండి. ఉమ్. అంటే తెలుగు అసోసియేషన్ తరపున తెలుగు వాళ్ళందరికీ మీరు ఏం ఇది చేయబోతున్నారు? అంటే వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారని మీకు ఇన్ఫర్మేషన్ రావటం జరిగిందా? లేదంటే మీ తరపున మీరు ఏమన్నా చేయదలుచుకుంటున్నారా అక్కడ హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళకి? ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ మనం గ్రూప్ లో ఉన్నామండి, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాము. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే సో దే కెన్ రీచ్ టు ఫస్ట్ తెలుగు వారికైనా కాదు, ఏ బిల్డింగ్ లో ఉంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ మేనేజ్మెంట్ కి, తర్వాత తెలుగు గ్రూప్స్ లో కూడా మెసేజ్ పెడుతున్నారు. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా సో ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. సో సహాయం చేయడానికి మెయిన్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ సేఫ్టీ పీపుల్ అన్నమాట. దాని తర్వాత ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సహాయం కావాలంటే ప్రతి ఒక్క తెలుగువారు వాళ్ళ తెలిసిన వాళ్ళకి వాళ్ళ గ్రూప్స్ లోనే అందరికీ టచ్ లో ఉన్నారండి. ప్రజెంట్ ఇంతవరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినంత వరకు అందరూ సేఫ్ గానే ఉన్నారండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎవరికి కానీ. ఒక్కోసారి టెలికమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు, లేదంటే పవర్ కట్స్ కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి కదా రమేష్ గారు. ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఉందండి, ప్రతి బిల్డింగ్ లోనే ఇప్పుడు పవర్ కట్ ఉంది. సో సడన్ గా స్విచ్ ఆఫ్ చేశారు, పవర్ అయితే సరఫరా బంద్ చేశారు. ఓన్లీ సెల్ ఫోన్ తోనే కమ్యూనికేట్ అవుతుంది. ఈ సెల్ ఫోన్ బ్యాటరీ అయిన తర్వాత ఇంకేం చూడాలి, మళ్ళీ ఎంతవరకు మళ్ళీ ఏమైనా రికవర్ అవుతుందా, లోపలికి అలౌ చేస్తారా చేయదని చూడాలి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ కానీ పవర్ కట్స్ కానీ సంబంధించి ప్రజెంట్ అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే అక్కడ చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నము, హెల్త్ క్యాంపులు వీటి మీదే ఫోకస్ ఉంటుంది. మరి ఇవి కూడా పునరుద్ధరించే పనులు ఏమన్నా చేస్తున్నారా? దాని గురించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? లేదండి, అందరూ పానిక్ లో ఉన్నారు. ఇంకా ఎందుకంటే ఇక్కడ కూడా మాకు ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళారు, ఎవరు వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు, అందరూ బిజీ ఉన్నారు, అందరికీ షాకే అనమాట. సో ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇంకా ప్రణాళిక చేయాలన్నమాట. గవర్నమెంట్, ఆఫీస్ బిల్డింగ్ వారు, కంపెనీ వాళ్ళు ఏమేమి అడ్వైస్ చేస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతూ చేయాలని. ఓకే, మీకు కంపెనీ వాళ్ళు అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి అంటే ఫ్యామిలీ పరంగా మీకు కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఎవరి జాబులకు వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో అధికారులు అప్డేట్స్ ఇచ్చేంత వరకు మీరు అదే ఫాలో అవ్వాల్సి ఉందా పరిస్థితి? వాళ్ళు కూడా సేమ్ అండి. ఇప్పుడు కంపెనీకి ఎలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో గవర్నమెంట్ నుంచి ప్రతి కండోమినియం మేనేజ్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. సో కండోమినియం మేనేజ్మెంట్ కి, సెక్యూరిటీకి, స్టాఫ్ కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. సో దే విల్ ఫాలో ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్లీ అండి. సో దట్ టేకింగ్ కేర్ వెరీ వెల్, నో ఇష్యూస్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు బ్యాంకాక్ ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతోంది కదా సహాయక చర్యలకు సంబంధించి, దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎలా వస్తున్నాయి రమేష్ గారు?